ఈరోజు మంగళవారము 23 జనవరి 2024 పంచాంగ వివరాలు మరియు తారాబలము నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ గురించి ఈ వీడియోలో. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 23 జనవరి 2024 పంచాంగ వివరాలు మరియు తారాబలము అలాగే చంద్రబలం రాశి ఏంటి, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి మంగళవారం రోజు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. 23 జనవరి 2024 మంగళవారం అవుతుంది. శ్రీ శోభకృత సంవత్సరం పుష్యమాసము హేమంతులతో ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయము 6:33 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 5:46 అవుతుంది. ఇది ఈరోజు శుక్ల త్రయోదశి. ఈ శుక్ల త్రయోదశి రాత్రి 8:54 వరకు ఉంటుంది. కాబట్టి సాయంకాలంలో త్రయోదశి ఉంటుంది ప్రదోషకాలంలో. కాబట్టి ఈరోజు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళు ఆచరిస్తారు. ఈరోజు నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. మరుసటి రోజు తెల్లవారుజామున 6:27 వరకు ఉంటుంది. ఈరోజు యోగము ఐంద్రము కౌలవ కరణము. ఇకపోతే శుభ సమయాలు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఉన్నాయి. రావకాలం మంగళవారం ఎప్పుడు కూడా 3 నుంచి 4:30 వరకు, యమగండము 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:24 నుంచి 9:12 వరకు, తిరిగి రాత్రి 10:46 నుంచి 11:36 వరకు ఉంటుంది. వర్జము ఉదయం మధ్యాహ్నము 2:30 నుంచి 4:08 వరకు, అమృత గడియలు రాత్రి 8:25 నుంచి 10:05 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇకపోతే ఈరోజు ఆరుద్ర నక్షత్రము మంగళవారం అయింది. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము ధరణి గర్భ సంభూతం విద్యుత్కా బ్రహ్మ కుమారం శక్తి అస్తంతం మంగళం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. అలాగే ఆరుద్ర నక్షత్రం కాబట్టి రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రం అర్ధకాయ మహావీర చంద్రాదిత్య విమండలం అర్ధకాయ మహావీర చంద్రాదిత్య విమండలం శివికా గర్భ సంభూతం తం బ్రహ్మ ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం రాహుగ్రహ దోషాలు తొలగాలంటే ముఖ్యంగా మంగళవారం రోజు కనుక రాహుకాలం సమయంలో ఈ దుర్గా సప్తశులకు పారాయణ కానీ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన ఈ స్తోత్రం అర్ధకాయ మహావీర స్తోత్రాన్ని కానీ మీరు జపం చేసుకుంటే రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. ముఖ్యంగా 1 కిలో కందులు దానం చేసి కూడా ఎవరైనా చాలా విపరీతమైన సమస్యలు ఉండేవారికి ఈ విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి. అలాగే వివాహాలు ఆలస్యం అవుతుంటే ఎవరికైనా, అలాగే సర్పదోషాలు ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామికి ఒక 6 మంగళవారాలు కానీ వీలైతే 9 మంగళవారాలు మీరు అభిషేకం చేయించుకుంటే మీకు సర్పదోషాలు తొలుగుతాయి. అలాగే వివాహాలు ప్రయత్నాలు తొందరగా మీకు విజయం లభిస్తుంది, కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. సంతాన విషయాల్లో కూడా ఇబ్బంది కలిగేవారు ఈ అభిషేకం చేసుకుంటే వీరికి సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నవగ్రహాల వద్ద దీపారాధన కూడా చేస్తే మంచిది. చేయగలిగితే అన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేస్తే మంచిది. అలాగే ఈరోజు తారాబలం ఉండే రాశులు ఏంటో పరిశీలిస్తాను. తారాబలము ఈరోజు అశ్విని మఖ మూల నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి బాగుంది. అలాగే భరణి పూర్వపల్గొని పూర్వషాఢ నక్షత్రాలకు ప్రత్యక్త అవుతుంది, బాగాలేదు. కృత్తిక ఉత్తర పల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు మీరు వాహన కొనుగోళ్ళు కానీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం కానీ ఏమైనా చేసుకోవచ్చు. అలాగే రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల వారికి యువతార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు సంపత్తార అవుతుంది. ధన విషయాలు కానీ భూ సంబంధ విషయాలు కానీ ప్లాట్లకు అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఏవైనా భూములు కొనుగోలు చేయడం కానీ చేసుకోవచ్చు. ఈరోజు బాగుంది. ఆరుద్ర శతవిషం స్వాతి నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు పరమైతార కాబట్టి బాగుంది. ధన విషయాలు ఎవరైనా పనులు చేసుకో. అశ్లేష పుష్యమి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంది. ఈరోజు ఏవైనా పనులు చేసుకోవచ్చు. అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఈరోజు థ్యాంక్ యూ. మేషరాశి మిథునము
సింహము, కన్య మరియు ధనుస్సు రాశులకు చంద్రబలం బాగుంది. తారబలం లేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవాలి. తప్పనిసరిగా చేయాలనుకున్నప్పుడు ఈరోజు మంగళవారం కాబట్టి కిలోపావు కందెలు, మినుములు కూడా అలాగే రాజు నక్షత్రం కాబట్టి కిలోపావు మినుములు దానం ఇచ్చి మీరు ఏమైనా పనులు చేసుకుంటే మీకు పనులలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈరోజు మంగళవారం పఠించాల్సిన ప్రత్యేకంగా చేయాల్సిన ఇది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. కుజదోషాలు ఉండేవాళ్ళు మంగళ చండికా స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు జీవితంలో. దంపతుల మధ్య సమస్యలు ఉండేవాళ్ళు అర్ధరాష్ట్ర స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య కరవాళ్ళ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకుంటే సంతాన విషయాల్లో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఈరోజు మంగళవారం తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఇస్తుంది. అలాగే లాభదాయకం కూడా ఏమైనా పనులు చేసుకోవాలంటే. అలాగే ఈరోజు వారసుల ఏమంటే ఉత్తరం వారసులో ఉంటుంది కాబట్టి ఉత్తరం ప్రయాణం చేయాలనుకుంటే మీరు తూర్పుకు వెళ్ళి క్లాక్ వైపు తిరిగి ఉత్తరం వైపు వెళ్తే అక్కడ ఏమైనా పనులు చేసుకోవాలనుకుంటే అవుతాయి. కాబట్టి ఈ వారసులు లేదా ప్రయాణం అనుకోవాలి ఈరోజు. ఇకపోతే ఈరోజు ఆరుద్ర నక్షత్రానికి పుట్టిన వారికి జీవితం రాహు దశతో ప్రారంభమవుతుంది. వీరికి ఈ ఆరుద్ర నక్షత్రంలో ఇచ్చిన వారికి ఏ పాదంలో జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు, శుభమే. పురుషుడు పుట్టిన శౌర్యవంతుడు, ఆశాపరుడు, వ్యాపారంలో మంచి సమర్థుడు, చేసిన వీళ్ళు మర్చిపోడు. ఏదైనా సాయం చేస్తే సాయం తగ్గట్టుగానే జీవితవంతం రుణపడి ఉంటాడు. అడ్డదారులు తొక్కాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. షార్ట్కట్లో ఏమైనా చేయాలనే పనులు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎలాంటి భయము లేకుండా చింతా చీకు లేకుండా జీవితాన్ని గడపాలనుకుంటారు. కష్టపడి పనిచేద్దామని అనుకోరు వీళ్ళు. స్త్రీ అయితే కొద్దిగా గొడవలు పెట్టాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పాపకారాలు చేయదని అంటారు కానీ శుభగ్రహ దృష్టి ఉంటే అలాంటిది అంటూ ఏమీ ఉండదు. శుభం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.